న్యూస్ తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి నియమితులయ్యారు. శివధర్ రెడ్డి 1994 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్. ప్రస్తుతం తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు శివధర్ రెడ్డి. అక్టోబర్ 1న ఆయన తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. రంగారెడ్డి జిల్లా తులేకలాన్ శివధర్ రెడ్డి స్వగ్రామం. ఉస్మానియా నుంచి ఆయన ఎల్ఎల్బీ చేసి అడ్వకేట్ గా కూడా ప్రాక్టీస్ చేశారు. ఇక కెరీర్ లో గ్యాలంటరీ, పోలీస్, ప్రెసిడెన్షియల్ మెడల్స్ కూడా అందుకున్నారు శివధర్. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ వింగ్ లో కూడా ఆయన పనిచేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్ గ్రామానికి చెందిన వ్యక్తి శివధర్ రెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆయన ఎల్ఎల్బీ పూర్తి చేసి కొంతకాలం అడ్వకేట్ గా ప్రాక్టీస్ కూడా చేశారు. సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసి 1994లో ఇండియన్ పోలీస్ సర్వీసెస్ లోకి వచ్చారు. ఉమ్మడి ఏపీలో ఏఎస్పీగా విశాఖపట్నంలోని అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లిలో కూడా పనిచేశారు. ఇక గ్రేహౌండ్ స్క్వాడ్రన్ కమాండర్ గా కూడా పనిచేశారు. బెల్లంపల్లి, ఆదిలాబాద్, నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల ఎస్పీగా కూడా పనిచేశారు శివధర్ రెడ్డి. ఎస్పీగా, డీఐజీ, ఎస్ఐబీగా మావోయిస్టుల అణిచివేతలో ఆయన చాలా కీలక పాత్ర. 2014-2016 మధ్య తెలంగాణకి మొదటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా కూడా ఆయన పనిచేశారు. మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ విజయ్ మనకు అందిస్తారు. విజయ్, తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా 1994 ఐపీఎస్ బ్యాచ్కి చెందిన శివధర్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. కొద్దిసేపు క్రితమే జీవోని రిలీజ్ చేసింది. రేపు తెలంగాణలో స్థానిక సంస్థల నోటిఫికేషన్ అన్న నేపథ్యంలో ఒక్కరోజు ముందుగానే శివధర్ రెడ్డిని డీజీపీగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్గా శివధర్ రెడ్డి పనిచేస్తున్నారు. 1994 బ్యాచ్కి సంబంధించిన ఆఫీసర్. దాదాపు ఈ నెల 30వ తేదీన ప్రస్తుత డీజీ జితేందర్ రిటైర్ అవుతున్న నేపథ్యంలో శివధర్ రెడ్డిని నూతన డీజీపీగా ప్రభుత్వం నియమించింది. ఈయన దాదాపు నెక్స్ట్ 2 years పాటు డీజీపీగా కొనసాగబోతున్నారు. ప్రస్తుతం ఇచ్చిన జీవోలో ఇన్ఛార్జ్ డీజీపీగా, ఇన్ఛార్జ్ కోఆర్డినేషన్ డీజీపీగా మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత పూర్తి స్థాయి డీజీపీగా యూపీఎస్సీ ప్యానల్కి పంపిన తర్వాత 3 పేర్లతో రాష్ట్ర ప్రభుత్వం పంపనుంది. ఆ ముగ్గురు సీనియారిటీ ఉన్నటువంటి ముగ్గురు అధికారుల పేర్లను పంపిన తర్వాత యూపీఎస్సీ నుంచి వచ్చే ఆ ముగ్గురు ఫైనల్ నేమ్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయి డీజీపీగా శివధర్ రెడ్డిని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. 1994వ బ్యాచ్కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ శివధర్ రెడ్డి అనేక సంవత్సరాల పాటు ఇంటెలిజెన్స్లో పనిచేశారు. ఇంటెలిజెన్స్లో ఎస్పీగా, డీఐజీగా, ఐజీగా, ఏడీజీ ఇంటెలిజెన్స్గా, ప్రస్తుతం డీజీ క్యాడర్లో డీజీ ఇంటెలిజెన్స్గా కూడా ప్రస్తుతం శివధర్ రెడ్డి అటు ఇంటెలిజెన్స్ చీఫ్గా కొనసాగారు. ఆ తర్వాత అనేక జిల్లాల్లో తెలంగాణలో చాలా కీలక పోస్టింగ్లో పనిచేశారు. బెల్లంపల్లి ఏఎస్పీగా కావచ్చు, గతంలో గుంటూరు, నెల్లూరు ఎస్పీగా, వైజాగ్ సిపిగా కూడా పనిచేశారు. ప్రధానంగా మావోయిస్టుల అణచివేతలో ఆయనకి కొంత పేరుంది. యాంటీ ఎక్స్ట్రీమ్ ఏరియాలో చాలా వరకు పనిచేశారు. మావోయిస్టుల అణచివేతలో కూడా కీలకంగా వ్యవహరించారు. 2016లో జరిగిన నయీం ఎన్కౌంటర్లో కూడా అత్యంత కీలక పాత్ర. ఆ ఆపరేషన్ అంతా కూడా శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఆయన మొదటి ఇంటెలిజెన్స్ చీఫ్గా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ఇంటెలిజెన్స్ చీఫ్గా కూడా శివధర్ రెడ్డి పనిచేశారు. తిరిగి మళ్ళీ 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి ఏడీజీ ఇంటెలిజెన్స్గానే రాష్ట్ర ప్రభుత్వం శివధర్ రెడ్డి నియమించింది. శివధర్ రెడ్డితో పాటుగా డీజీ పోస్ట్ కోసం సివి ఆనంద్ కూడా పోటీ పడ్డారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, కాంగ్రెస్ ప్రభుత్వం శివధర్ రెడ్డిని డీజీపీగా నియమించింది. అక్టోబర్ 1వ తేదీన ఉదయం ఆయన ఛార్జ్ తీసుకోబోతున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు కూడా జితేందర్ పదవి కాలం ఉంది. కానీ రేపటి నుంచి స్థానిక సంస్థల నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ తిరిగి అడ్డంకి రాకుండా ఉండడం కోసం రాష్ట్ర డీజీపీగా శివధర్ రెడ్డిని నియమించింది. అక్టోబర్ 1వ తేదీన ఆయన బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయన కొనసాగుతున్నారు. మొత్తం కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్ను కూడా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. ఆ తర్వాత అనూహ్యంగా అక్కడి నుంచి బదిలీ అయిపోయి దాదాపు 9 సంవత్సరాల పాటు లూప్ లైన్లో ఉన్నారు. మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన్ని ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించారు. ఈ రోజు కొద్దిసేపు క్రితమే రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని డీజీపీగా నియమించింది. అక్టోబర్ 1వ తేదీన ఆయన రాష్ట్ర డీజీపీగా ఛార్జ్ తీసుకోబోతున్నారు. రైట్ విజయ్, తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డి నియమితులయ్యారు. అక్టోబర్ 1న ఆయన డీజీపీగా రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. ఇప్పుడు ఆయన డీజీపీగా అక్టోబర్ 1 నుంచి ఛార్జ్ తీసుకోబోతున్నారు.